హలో గైస్, ఇవాళ నేనైతే ఓజీ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకున్నా. అది ఓటీటీలో రిలీజ్ అయింది. సో నేనైతే ఇవాళ చూసా. ఆ రివ్యూ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. అదంతా మాట్లాడుకోవడానికి ముందర నువ్వు చేయాల్సింది లేదు, మన ఛానల్ కానీ ఈ వీడియో కానీ నువ్వు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అలాగే దాని పక్కన ఉన్న చిన్న గంట బటన్ ఆన్ చేసి పెట్టుకో. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నువ్వు ఎమ్మటే తెలుసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ ఓజస్ గంభీర. తమన్ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. ప్రియాంక గారు బాగానే యాక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా బాగానే యాక్ట్ చేశారు. అంతా ప్రకాష్ రాజ్ గారు కూడా ఫాదర్ యాక్టింగ్ గా బాగానే యాక్ట్ చేశారు. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే, నాకు అనిపించింది అసలు చిన్నప్పుడు ఏం చేసేవారు, ఏంటి, ఎలా ఉన్నది అంటే, అతను చైనా ఎలా వెళ్ళాడు, అసలు అదంతా ఎలా కరాటే ఇవన్నీ నేర్చుకున్నాడు, అదంతా స్టోరీ లేకుండా డైరెక్ట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారితో ఒక పెద్ద యాక్టింగ్ లాగా, పెద్ద కొడుకు లాగా నార్మల్ గా యాక్ట్ చేశాడు మూవీ అంతా. అదంతా ఓకే, బానే ఉంది. అసలు ఆ స్టోరీ చెప్పేటప్పుడు అందరికి భయం రావాలి. అసలు ఆ భయం లేదు, ఏం లేదు. కాకపోతే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కుమ్మేశారు. నాకైతే వాళ్ళ ఫాదర్ ని, ప్రకాష్ రాజ్ గారిని కాపాడేటప్పుడు ఉంటది ఆ ఫైట్, పిచ్చ ఫ్యాన్ అయిపోయాను నేనైతే ఆ ఫైట్ కి. తర్వాత ఏమై ఉంటదంటే, అలాగా స్టోరీ నడుస్తూ ఉంటది. నడుస్తూ ఉండగా ఒక కంటైనర్ దాని గురించి అయితే స్టోరీ అంతా నడుస్తూ ఉంటది. తర్వాత ఏమైద్దంటే, ప్రియాంక గారిని మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు మూవీలో. తర్వాత మెల్లగా ఫ్యామిలీని వదిలేసి అటువైపు ఉండాలని చెప్పి ప్రియాంక గారు అంటే ఇంకా ఫైటింగ్ ఇవన్నీ వదిలేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఆ ఓమి, అసలు ఓమి విలన్ గారు ఉన్నారు, ఇచ్చి పడేశారు ఓమి గారు. ఆయన తర్వాత ఇంటర్వెల్ కి ముందర ఆయన ఏంటంటే దిగేసి వచ్చేసి మొత్తం ఒక కంటైనర్ లో ఉన్న ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీస్ ఉంటాయి, కంటైనర్ కి ఎదురుగా ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఫ్యామిలీస్ అందరినీ ఓమి గారు వెళ్ళి కొంచెం భయపెడుతూ ఉంటాడు. ఈ కంటైనర్ ఎక్కడ పెట్టారు ఏంటి అన్నది, ఆ కంటైనర్ ఎక్కడ పెట్టారు అన్నది అసలు ఎవరు ఏం చెప్పరు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం సీన్స్ ఉంటాయి, భయపెట్టే సీన్స్. ఓమి భయపడ్డు. అలా సాగుతూ ఉంటది స్టోరీ అంతా. ఇంటర్వెల్ అయితే గూస్ బంప్స్ అనే చెప్పాలి. నేనైతే అసలు ఆ ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్ అనే చెప్పాలి. అంటే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అది ఇంటర్వెల్ సీన్ అయితే. అందరికి అదే చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఫ్యాన్స్ అందరికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇంటర్వెల్ తర్వాత ఓమిని కలుస్తూ ఉంటాడు. కలిసిన తర్వాత అక్కడ తెలిసిందేగా, భయపెడదాం అని చెప్పి వెళ్తూ ఉంటారు. అలా స్టోరీ నడుస్తూ ఉంటది. నడిచిన తర్వాత అక్కడ ప్రియాంక గారు కూడా చనిపోతారు. ఆ ఇంటర్వెల్ స్కిల్ లోనే ప్రియాంక గారు కూడా చనిపోతారు. ఆ తర్వాత బాంబేని పవన్ కళ్యాణ్ గారు ఏరి పడేస్తారు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళే సీన్ ఉంటది భయ్య, అది గబ్బర్ సింగ్ సీన్ అనే చెప్పుకోవాలి ఆల్మోస్ట్. అప్పుడు గబ్బర్ సింగ్ చూసుంటే, గబ్బర్ సింగ్ లో మనకి ఏముంటది, పవన్ కళ్యాణ్ గారు పోలీసు, మన ఆయన విలను. దీంట్లో ఏంటంటే మన పోలీస్ ఏమో, అదే పోలీస్ ఏమో పవన్ కళ్యాణ్ ఉండేవాడు. ఇప్పుడేమో విలన్, హీరో ఏమో పోలీస్, హీరో ఏమో పవన్ కళ్యాణ్, అండ్ పోలీస్ ఏమో ఇప్పుడు విలన్ అయ్యాడు. అట్టా ఉంటది సీను. సో దాన్ని అంటే రివర్స్ చేసి పెట్టారు మనోళ్ళు. తర్వాత అలా మనోడికి భయపెడదాం అని చెప్పి ఆ సీన్స్ కొంచెం అక్కడ ట్రెండ్ అవుతూ ఉంటది. తర్వాత అసలు ఏం లేదు భయ్య. అసలు తర్వాత అది ఒక ఇది ఉంటది, జానీ ఒక గన్ను పెడతాడు. ఆ గన్ను లాస్ట్ లో ఫైట్ సీన్స్ బాగానే ఉంటది, కానీ అది హల్చల్లో రిలీజ్ ఈవెంట్ లో కూడా హల్చల్ చేస్తారు ఆ గన్ను పెట్టి. అదే ఆల్మోస్ట్ ఒక 300 crores దాకా దాటింది మూవీ. అండ్ లాస్ట్ ఫైట్ తెలిసిందేగా, జానీతో ఉంటది, మొత్తం చిల్ అవుతూ ఉంటారు ఫ్యాన్స్ అంతా. తర్వాత తమన్ గారి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకోవాల్సిందే గట్టిగానే, ఎందుకంటే ఆయన బాగానే బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు ఫ్యాన్స్ అందరికి గట్టిగానే, ఫుల్ మీల్స్ అని చెప్పాలి. సుజిత్ గారు కూడా ఆయన ఫ్యాన్ బాయ్ కాబట్టి అందరికి ఫ్యాన్ బాయ్ మూవీ ఇచ్చారు ఫ్యాన్స్ అందరికి. ఫ్యాన్స్ కూడా ఓకే ఎంజాయ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని చూసి. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అవుతుందని చెప్పి
ఎంజాయ్ చేశారు బాగానే ఇలాంటి సీన్స్ చూసి. అండ్ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే అసలు సాహో ట్విస్ట్ ఉంది దీంట్లో. సాహోకి వాళ్ళ ఫాదర్ కి లింక్ చేసి పెట్టారు మూవీని. ప్రభాస్ గారు ఏమన్నా నెక్స్ట్ మూవీలో ఉండే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే నాని గారిది, సుజీత్ గారిది మూవీ వస్తుంది. దాంట్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే మ్యాక్స్ ఓజస్ గంభీర ఓమి గారికి ఒక మంచి ఫైట్ స్కీన్ అయితే అరేంజ్ చేయలేకపోయారు. అది లాస్ట్ పైన ఏదో కంపోజ్ అయిపోతుంది. నార్మల్ గా ఏదో తీసి పెట్టారు మూవీ అంతా. ఇంకా ఏమన్నా చెప్పాలంటే దీంట్లో సెకండ్ పార్ట్ కూడా ఉంది భయ్య. సెకండ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ మనకి ఆల్మోస్ట్ చైనాలోనే ఫైట్ స్కిన్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళంతా ప్లాన్ చేసుకొని చైనా పీసు అనే ఒక ఆయన వచ్చి వార్నింగ్ ఇస్తారు. ఎవరికి ఓమి గారికో సంథింగ్ ఎవరికో వార్నింగ్ ఇచ్చి ఇదంతా ఉంటది. అది అంతా టైం వేస్ట్ అనిపించింది. మూవీ అయితే ఓవరాల్ గా నాకు తెలిసిందే రివ్యూ ఒక 5కి 3 రేటింగ్ అనేది ఇస్తాను నేను. మీరు ఎంత ఇస్తారో కామెంట్ చేయండి. నేను కూడా అప్పటి వరకు నెక్స్ట్ రివ్యూతో కలుస్తా. అప్పటి వరకు టాటా సీ యూ. బాయ్ బాయ్.